నా ఫస్ట్ ఫ్యాబ్రిక్ సోర్సింగ్‌కి వెళ్తున్నప్పుడు వీడియో అండి. ఈరోజు నా ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఏ ఏ పనులు చేయకూడదు అన్న విషయాన్ని కూడా మీరు నేర్చుకోబోతున్నారు. హాయ్ అండి. దిస్ ఇస్ వాసి శివరావు, డాటర్ ఆఫ్ సుబ్బలక్ష్మి. బయటైతే బాగా ఎండ ఎక్కువుందండి. చాలా హీట్ వేవ్స్ ఉన్నాయన్నమాట. ఆటోలో వెళ్తున్నాం కదా! చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో, ఆల్వేస్ నేను ఒక మంచి దుప్పట్టా అయితే క్యారీ చేస్తానండి. దుప్పట్టా ఇన్ ద సెన్స్ ఓన్లీ కాటన్స్ అండి. మంచి కాటన్ 100% కాటన్ దుప్పట్టా ఆర్ ఎనీ హ్యాండ్లూమ్ దుప్పటాస్ మాత్రమే నేను ట్రస్ట్ చేస్తానండి. నాట్ ఓన్లీ ఆటో, కార్ గానీ, ట్రైన్ గానీ, ఈవెన్ ఫ్లైట్స్‌లో అయినా సరే నేను తప్పకుండా ఒక దుప్పటా అయితే క్యారీ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే ఇది ఎక్స్‌ట్రీమ్ వెదర్ కండిషన్స్ నుంచి మనల్ని సేవ్ చేస్తుంది. అలాగే పొల్యూషన్ నుంచి కూడా కాపాడుతూ ఉంటుంది. సపోర్టివ్ ఫ్రెండ్ లాగా అనిపిస్తుందన్నమాట. ఇట్ సౌండ్స్ లైక్ మోర్ కదా! సెంటిమెంటల్‌గా అనిపిస్తుంది. బట్ ఇట్స్ ట్రూ అండి. సో, నా సజెషన్ ఏంటంటే మీరందరూ కూడా ఎల్లప్పుడూ ఒక మంచి కాటన్ దుప్పటా అయితే బ్యాగ్‌లో పడేసుకోండి. ఇదైతే నా సజెషన్. సో, ఈ రోజైతే కలంకారీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వచ్చానండి. అండ్ చాలా రకాల ఫ్యాబ్రిక్స్ అయితే చూసాను. బట్ ఆల్వేస్ నా ఫస్ట్ చాయిస్ వచ్చేసి కాటన్స్ అండి. మన బాడీకి హాయిగా ప్రశాంతంగా అనిపించే ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంది అని అంటే కాటన్స్ కాబట్టి. సో, నేనైతే ఇక్కడ కాటన్ శారీస్ అండి. ఇవి ఆల్రెడీ మన పేజ్ లో చూసే ఉంటారు. ఆల్మోస్ట్ అయిపోయినాయండి. సో, ఇవైతే నేను తీసుకున్నాను. ఈ రోజు నా షాపింగ్ లో ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నా విష్ లిస్ట్ లో ఎప్పటి నుంచో పెన్ కలంకారీ శారీ కొనుక్కోవాలి అని పెట్టుకున్నానండి. అయితే అకేషన్ ఏం రాలేదు కదా, అంత ఖర్చు పెట్టి శారీ ఎందుకులే, తర్వాత చూద్దాం అనుకున్నాను. బట్ అనుకోకుండా ఈ రోజు ఇక్కడైతే ఒక మంచి శారీ కనిపించింది అనమాట. సో, టెంప్ట్ అయిపోయాను. సో, అస్సలు ప్లాన్ లేదు. బట్ స్టిల్ పర్చేజ్ చేసేసాను అనమాట. సో, బిల్లింగ్ టైం వచ్చేసరికి అర్థమైంది ఏంటి అని అంటే, నేను బిజినెస్ కోసం కొన్న ఫ్యాబ్రిక్ కంటే కూడా నా పర్సనల్ షాపింగ్ బిల్లే ఎక్కువైందండి. సో, మీకు అర్థమైపోయింది కదా, ఏం చెయ్యాలో ఏం చేయకూడదు అని. ఇంతకీ ఏం శారీ కొన్నానంటారు? అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి.